హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము క్లియర్ కట్గా. సో ఫస్ట్ మీరు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు టికెట్ ఫినాల టాస్క్ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో 13th వీక్ నామినేషన్ టోటల్గా 6 కంటెస్టెంట్ ఉన్నారు. ఆ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అదేవిధంగా టికెట్ వినల టాస్క్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే 3 కంటెస్టెంట్లు అవుట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఎవరు అయ్యారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఎంబడెంబడే తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% జెన్యూన్ అప్డేట్స్ నేను ఎప్పుడప్పుడు ఇస్తుంటాను. ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు అయితే జరుగుతున్నాయి. సో ఆ టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఇప్పుడు మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నిన్న ఎపిసోడ్లో ఆల్మోస్ట్ 3 టాస్కులు అయితే చూపించడం జరిగింది. ఆ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల రీతు చౌదరి అయితే ఇమాన్యుయల్ గెలిచాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ మన సంజన గారిని ఎంచుకుంటే సంజన గారు ఇమాన్యుయల్ ఇద్దరు టాస్క్ ఆడతారు. బాల్ టాస్క్. ఈ టాస్కుల్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. దాని తర్వాత ఫ్లవర్ టాస్క్. మడ్ ఉంటుంది, మడ్లో ఫ్లవర్ పెట్టాలి కదా. ఆ టాస్క్లో డెమాన్ పవన్, అదేవిధంగా బర్నీ, అదేవిధంగా మన తనుజ ఆడుతుంది. ఆ టాస్క్లో తనుజ గెలవడం వల్ల తనుజ మన సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. సో సుమన్ శెట్టికి అలాగే మన తనుజ గారికి వాటర్ టాస్క్ అనేది జరుగుతుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మీరు చూస్తారు. ఆ వాటర్ టాస్క్ అనేది సపోర్టివ్ టాస్క్. ఇక్కడ సుమన్ శెట్టి పైన ట్యాబ్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్ తిప్పడానికి అంటే సుమన్ శెట్టికి ఆపోజిట్గా కళ్యాణ్ పడాల తిప్పుతాడు, అలాగే రితు చౌదరి తిప్పుతుంది, అలాగే ఇమాన్యుయల్ కూడా తిప్పుతాడు. సో వీళ్ళు ముగ్గురు వాటర్ తిప్పినా కూడా దాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ సుమన్ శెట్టి ఈరోజు అయితే ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఈరోజు సుమన్ శెట్టికి ఓటింగ్ అనేది భారీగా పెరిగే ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి 2 టాస్క్లు ఆడతాడు. ఒక టాస్క్ అయితే తనుజ పైన గెలుస్తాడు, అదే వాటర్ టాస్క్. అదేవిధంగా తనుజ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంబడెంబడే 2 ఫిజికల్ టాస్కులు ఆడడం వల్ల తనుజ ఓడిపోయింది. మెయిన్ రీజన్ ఏంటంటే అంతకుముందు మడ్ టాస్క్, ఆ ఫ్లవర్స్ మడ్డీలో పెడితే ఆ టాస్క్ ఆడడంతో ఆ టాస్క్లో హ్యాండ్ నొప్పి అలాగే కాలు నొప్పి ఉంటుంది. అదే నొప్పితోటి తను నెక్స్ట్ టాస్క్ వాటర్ టాస్క్ ఆడడం వల్ల వాటర్ బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అందుకోసమే తనుజ ఓడిపోతుంది. సో ఇక్కడ సంజన గారు క్యాప్టెన్ కంటెంట్ రేస్ నుంచి అవుట్ అయ్యారు. దాని తర్వాత తనుజ గారు కూడా అవుట్ అయ్యారు. దాని తర్వాత కళ్యాణ్ పడాలకు సుమన్ శెట్టికి డెమాన్కి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో డెమాన్ పవన్ గెలుస్తాడు. డెమాన్ పవన్ గెలిచి బర్నీ గారిని ఎంచుకోవడం జరిగింది. అలాగే బిగ్ బాస్ బర్నీకి డెమాన్ పవన్కి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో మన బర్నీ గారు గెలవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి డెమాన్ పవన్ కూడా అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు సంజన గారు, తనుజ, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారు. సో దీని తర్వాత బర్నీకి, రీతు చౌదరికి, అలాగే కళ్యాణ్ పడాలకు వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాలకు గెలిచి ఎవరిని ఎంచుకుంటారు అనేది రేపటి వీడియోలో మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లైవ్ అప్డేట్స్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30% కొనసాగుతుంది. అలాగే రీతు ఓటింగ్ అనేది 18%లో, అలాగే మన సంజన ఓటింగ్ అనేది 60%లో, అలాగే మన డెమాన్ ఓటింగ్ అనేది 11%, అలాగే బర్నీ గారు ఓటింగ్ అనేది 11%, అదేవిధంగా సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. సో వీళ్ళల్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా వీళ్ళ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ గారు ఒకరు సేఫ్ జోన్లో, రిమైనింగ్ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ ఎలిమినేషన్ దగ్గర నుంచి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 మెంబర్స్ మధ్యలో ఓటింగ్లో పెద్ద భారీ డిఫరెన్స్ అయితే లేదు. ఓన్లీ 2 నుంచి 3 డిఫరెన్స్ మాత్రం ఉంది. కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లు ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పటివరకు అయితే మనకు అఫీషియల్ ఓటింగ్లో కూడా ఈ 5 మెంబర్స్ మధ్యలోనే ఓటింగ్ కొనసాగుతుంది. వీళ్ళ 5 మెంబర్స్ మధ్యలో 2-3% డిఫరెన్స్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా
మీరు 13 వారాలు గేమ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాలా గెలుస్తాడా, లేకపోతే ఇమాన్యుల్ గెలుస్తాడా, లేకపోతే తనుజ గెలుస్తుందా అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.